హాయ్ అండి. పొట్లకాయ టమాటా కూర వండుకుందామండి. దాంట్లోకి ఉల్లిపాయలు కూడా వేయాలండి 3. చూడండి కోస్తున్నానండి. కోసాక వండుకోవాలండి. ఇలా సెక్కి తీసుకోవాలి. పొట్లకాయ ముక్కలు కోసుకున్నాం కదండి. టమాటాలు, పొట్లకాయ ముక్కలు, ఉల్లిపాయలు సట్టెలు పొయ్యి వెలిగించుకొని చట్టు పెట్టుకున్నామండి. నూనె వేసుకున్నామండి సట్లో. తాలింపు గింజలు ఏం వేసుకోకూడదండి. కొంచెం అల్లం పేస్ట్ అని మసాలా వేసుకుంటామండి. ఉల్లిపాయలు వేద్దామండి. ఆయిల్ కాగింది. కొంచెం పసుపు వేద్దామండి. కొంచెం సాల్ట్ వేసుకొని తిప్పుకున్నామండి. ఉల్లిపాయ ముక్కలు వేగినాయండి. పొట్లకాయ ముక్కలు వేసుకున్నాం. పొట్లకాయ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేయాలండి. అప్పుడు వేయాలి అల్లం పేస్ట్. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం. పొట్లకాయ కూరలో బాగుంటుంది. మసాలా కూరలాగా ఉంటుంది. అందుకని అల్లం పేస్ట్ వేస్తున్నా. టమాటాలు కూడా వేసేసుకున్నాం. అవి మగ్గాలి. కొంచెంసేపు మగ్గాక కారం వేస్తాను. పొట్లకాయ టమాటా వెరైటీగా ఉంటుంది. తినడానికి బాగుంటుంది. అందరూ ఏం చేస్తారంటే ఉత్త పొట్లకాయ ఏపుడే చేసుకుంటారు. ఇదేంటంటే బీరకాయ కూరలాగా టమాటా వేసుకొని మసాలా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. రుచిగా ఉంటుంది తినడానికి కూడా. మూత పెట్టుకుందాం. కొంచెం పండా కారం వేసుకుందాం. కూరలో కారం వేసుకుందామండి. పొట్లకాయ కూరలో కారం వేస్తున్నాం. కుర్తి పొడి మసాలా, చెక్క లవంగాయ ధనియాలు మసాలా మగ్గాలండి. పొయ్యి కట్టేసుకుందామండి. పొట్లకాయ రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో తీసుకుందాం.